హాయ్ అండి. ఈరోజు మనం ప్రాన్స్ కర్రీ ఎలా చేయాలో నేను చెప్తాను. ఇదిగో ముందుగా నేను నీట్గా కొలిచేసి వాష్ చేసేసి కొంచెం ఉడకబెడుతున్నాను. ఇదిగో చూసారా, ఉడికిపోయినాయి, ఈ రంగులో వస్తే తీసేస్తున్నాను ఇప్పుడు గిన్నెలోకి, వాటర్ లేకుండా. ముందుగా నూనె పోసుకుందాం. దీనికి ఎక్కువ నూనె పడుతుందండి. మంచిగా రొయ్యలు అయితే వేయించుకుందాం. రొయ్యలు కూడా మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు తీసేసుకుందాం వేరే గిన్నెలోకి. నూనె లేకుండా తీసుకోవాలి. ఇప్పుడు నూనె చాలదు, కొంచెం నూనె పోసుకొని ఉల్లిపాయలు వేయించుకుందాం. రొయ్యల కూరలో కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. ఉల్లిపాయలు వేసుకుందాం ఇప్పుడు. ఇవి కూడా బాగా మగ్గించుకుందాం. నీసు కూర అంటేనే మరి మసాలాలు ఉండాలి కదా. ఇగో 3 లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు వేసేస్తానండి. ఇప్పుడు బాగా ఎర్రగా ఫ్రై చేసుకుందాం. చీకటిగా ఉంది, కనిపించట్లేదు. ఇందులోనే ఒక టమాటా ముక్కలు, ఉప్పు కూడా వేసేసి మగ్గనిచ్చి ఇప్పుడు రొయ్యలు వేసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు రొయ్యలు వేసి కొంచెం మగ్గనిచ్చి కారం, పసుపు వేసేసి వాటర్ పోసేద్దాం. ముందుగా పసుపు, కారం, వాటర్ పోద్దాం. బాగా దగ్గరకంటా ఉడకనిద్దాం. ఇప్పుడు ఏం లేదండి, ధనియాలు, జీలకర్ర పొడి దంచేసి వేసేస్తున్నాను. చివరిగా కొత్తిమీర కొంచెం ఉడకనిచ్చి తిప్పేసుకుందాం. ఇదిగో మన కూర అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాం. ఇదిగోండి కూర అయితే చాలా బాగుందండి. నా స్టైల్లో ఒకసారి మీరు ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ.